Some people say she's lucky, some people say it's genes, some people say it's treatments, and some people even say that it's plastic surgery. నాకు మీ ప్రెషస్ టైం కొద్దిగా ఇవ్వండి. షూటింగ్ డేస్ లో వర్స్ట్ కండిషన్ లో ఉన్న నా స్కిన్ ని ఇక్కడి నుంచి ఇలా ఎలా మార్చేసాను అనేది చెప్తాను. ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో మేకప్ ఆన్. ఐ థింక్ వీ ఆల్ నో దట్ కెమెరాలో మేకప్ ఎలా కనిపించేస్తుంది. పుట్టుమచ్చలు కనిపిస్తున్నాయి, న్యాచురల్ స్కిన్లో చిన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి, అండ్ మై రియల్ స్కిన్ ఈజ్ షైనింగ్ త్రూ. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ మస్కారా అండ్ లిప్ గ్లాస్ గోయింగ్ ఆన్, కానీ స్కిన్ టోటలీ బేర్ ఉంది. బిగినర్స్ కి ఒక బేసిక్ స్కిన్ కేర్ రెజీమ్ ఎలా రెడీ చేయాలి, యూ విల్ బి అబ్సల్యూట్లీ సర్ప్రైజ్డ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ వాట్ యూ థింక్. రెండు ప్రొడక్ట్స్ చెప్తాను. బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ ఐ వుడ్ మేక్ బ్యాక్ దెన్ వెన్ ఐ యూస్ టు ఇన్ మై షూటింగ్ డేస్ యాజ్ అన్ యాక్ట్రెస్, నేను ఎప్పుడు సన్ స్క్రీన్ వాడేదాన్ని కాదు. ఇప్పుడు కూడా సన్ స్క్రీన్ స్కిన్కి హార్మ్ఫుల్ ఉంది, దీనివల్ల అదొస్తుంది ఇది వస్తుంది అంటే ఐ డూ నాట్ సబ్స్క్రైబ్ టు దాట్ ఐడియాలజీ. ప్రతి ఒక్క సైంటిఫిక్ థియరీకి ఇంకొక కౌంటర్ థియరీ ఉంటుంది. యాజ్ అ కామన్ మ్యాన్ మనం ఏం బిలీవ్ చేస్తామనేది మన మీద ఉంటుంది. నేను దేంతో అయితే బెనిఫిట్ పొందాను నేను అదే మీకు చెప్పగలుగుతాను. యు ఆర్ యాంటీ సన్ స్క్రీన్, గుడ్ ఫర్ యూ, బట్ ఐ కెనాట్ షేర్ యువర్ థియరీ బికాజ్ నాకు సన్ స్క్రీన్తో ఇమ్మెజరబుల్ బెనిఫిట్స్ వచ్చాయి. సో దీని గురించి నేను లౌడ్ అండ్ క్లియర్ చెప్తాను. సూర్యకిరణాల్లో హార్మ్ఫుల్ యూవీ రేస్ ఉంటాయి. ఇది మన మొబైల్ ఫోన్స్లో అండ్ కుకింగ్ టైంలో ఫ్లేమ్స్లో కూడా ఉంటాయి. ఈ యూవీ రేస్ వల్ల స్కిన్ ఏజింగ్ జరుగుతుంది. దాని అర్థం మచ్చలు, ముడతలు అండ్ పిగ్మెంటేషన్. ఈ డ్యామేజ్ని అరికట్టాలంటే సన్ స్క్రీన్ అంటే సన్ నుంచి స్క్రీన్ చేయాలి మన ఫేస్ని. ఎంత మంచి సీరమ్స్ అండ్ క్రీమ్స్ అయినా రాసేయండి, రూట్ కాజ్ అంటే సన్ డ్యామేజ్ని మీరు అరికట్టకపోతే మీ స్కిన్కి ఏమి ఫరక్ పడదు. ఎండ్ ఆఫ్ స్టోరీ. నా రికమెండేషన్స్ 1 by 1 మీకు చెప్తాను. ప్రతి ఒక్కటి ఏ స్కిన్ టైప్ కోసం అని కూడా చెప్తాను. అసలు మీ స్కిన్ టైప్ అండ్ బడ్జెట్కి ఏమి సెట్ అవుతుంది మీరే చెప్పగలుగుతారు, మీరే చూస్ చేయగలుగుతారు. ఓకే, ఆయిలీ స్కిన్ కోసం ఈ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ లేదంటే వావ్ లాంటి జెల్ సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ కోసం ఈ రెండు బాగుంటాయి. ఆక్వాలాజికా వాటర్ సన్ స్క్రీన్ అండ్ 1% హైలూరానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్. దీని ఫార్ములేషన్ కొంచెం హెవీ ఉంది, సో డ్రై స్కిన్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. రీఅప్లికేషన్కి స్ప్రేస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. సో ఎర్త్ రిథమ్ది ఈ సన్ స్క్రీన్ స్ప్రే చాలా బాగుంటుంది. ఇది నా ఇటలీ ట్రిప్లో మొత్తం ఇదే వాడాను. 52 Sundays అని ఇది కొత్త బ్రాండ్ గైస్, ఇది కూడా చాలా బాగుంది. సో యూ సీ యూజింగ్ సన్ స్క్రీన్ లిటరలీ ట్రాన్స్ఫార్మ్ మై స్కిన్ బికాస్ నాకు అప్పుడు వరకు జరిగిన డ్యామేజ్ని నేను పాజ్ బటన్ కొట్టేశాను. కానీ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని మనం రిపేర్ చేయడం ఎలా? స్పాట్స్, ముడతలు, మైల్డ్ పిగ్మెంటేషన్ని మనం బిగినర్స్ నుంచి స్కిన్ హెల్త్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు ఒక మంచి విటమిన్ సి సీరం వాడుకోవచ్చు. విష్కేర్ది ఈ సూపర్ బ్రైట్ C16 సీరం నేను ఆల్మోస్ట్ 6 months నుంచి వాడుతున్నాను. యాజ్ అ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ నేను చాలా ప్రొడక్ట్స్ రివ్యూ చేయడానికి వాడుతూ ఉంటాను. అండ్ ఒక సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి దాన్ని రివ్యూ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్కి మూవ్ ఆన్ అయిపోతాను. బట్ సమ్హౌ దిస్ సీరం ఐ హ్యావ్ జస్ట్ స్టక్ టు ఇట్. ఇది నా ఓన్ అయిపోయింది అన్నట్టు. కొన్ని ప్రొడక్ట్స్కి రివ్యూ ఇచ్చిన తర్వాత కూడా వాడాలనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్. నాకు సెల్ టర్న్ ఓవర్ పెంచేసి ఇట్ హ్యాస్ గివెన్ మీ యంగర్ అండ్ ఫ్రెషర్ లుకింగ్ స్కిన్. మై స్కిన్ లిటరలీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ ఇన్ 15 days. నా జర్నీ కూడా చూపించాను ఇంకొక వీడియోలో. పల్చటి వాటర్ లైక్ టెక్స్చర్ వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది అండ్ పైన అసలు ఏం రెసిడ్యూ కానీ ఆయిలీనెస్ వదలదు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మార్కెట్లో కోజిక్ యాసిడ్తో ఫార్ములేటెడ్ విటమిన్ సి సీరమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇందులో విటమిన్ సి అండ్ కోజిక్ యాసిడ్ రెండు ఉండడం వల్ల ప్రాబ్లీ దాట్స్ వాట్ గివ్స్ దిస్ సీరమ్ ది ఎడ్జ్. యూనో స్పాట్స్ నుంచి మైల్డ్ పిగ్మెంటేషన్ అండ్ డిస్కలరేషన్ వరకు ట్యాన్ కూడా ప్రతి ఒక్కటి ఈ సీరంతో పోతుంది. స్కిన్ కేర్ కోసం విటమిన్ సిని డిస్కవర్ చేసిన దగ్గర నుంచి చాలా విటమిన్ సి సీరమ్స్ ట్రై చేశాను. బట్ అన్డౌటెడ్లీ దిస్ హెస్ గివెన్ మీ ద బెస్ట్ అండ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. కొన్ని సీరమ్స్ కొన్ని రోజుల వరకు ఎఫెక్టివ్ ఉండి ఆ తర్వాత ఆ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది కదా. దిస్ హెస్ మేడ్ మై స్కిన్ స్టే లైక్ దిస్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. మీరు నమ్మినా నమ్మకపోయినా యూర్ మై అమేజింగ్ రిజల్ట్స్ విత్ కన్సిస్టెంట్ స్కిన్ కేర్. హేటర్స్ విల్ సే ఇట్స్ మేకప్, కానీ నా పుట్టమచ్చలు ఈ సైడ్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ లో క్లియర్ బ్యాండ్ ఆఫ్ పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్, డార్క్ స్పాట్స్, డల్నెస్ పోయి యంగర్ అండ్ ఫ్రెషర్ లుకింగ్ స్కిన్ వచ్చింది. నౌ దిస్ ఇస్ వాట్ ఎ రియలిస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ లుక్స్ లైక్. ఏ మాత్రం పర్ఫెక్ట్ స్కిన్ వచ్చిందని చెప్పట్లేదు, బట్ ద డిఫరెన్స్ ఇస్ ఫర్ యూ టు సీ. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఆఫ్టర్ దిస్ వీడియో. Now, if you have pigmentation which is too much, like hyperpigmentation అనుకోండి, అప్పుడు ఒక విటమిన్ సి మీకు అంత పని చేయకపోవచ్చు. మీరు హైపర్ పిగ్మెంటేషన్కి సంబంధించిన సీరమ్స్ వాడాలి.
ఎనీ గుడ్ కోజిక్ యాసిడ్ ఆర్ ట్రాన్సిలాక్ యాసిడ్ సీరం. ఇలాంటివి హైపర్ పిగ్మెంటేషన్కి పనిచేస్తాయి. అండ్ వన్స్ యూ ఫీల్ దట్ యువర్ పిగ్మెంటేషన్ కంట్రోల్లో వచ్చేసింది, ఆ తర్వాత మీరు విటమిన్ సికి మారొచ్చు. కొత్తగా సన్ స్క్రీన్ స్టార్ట్ చేసి మీ స్కిన్ డ్యామేజ్ని పాజ్ కొట్టేశారనుకోండి, బట్ యూ ఫీల్ దట్ యువర్ స్కిన్ బ్యారియర్ ఇస్ డ్యామేజ్డ్, అంటే డ్రై ప్యాచెస్, రెడ్, సెన్సిటివ్ స్కిన్, ఒకేజనల్ యాక్నే అండ్ రప్చర్ అయినట్టు ఇరిటేటెడ్ స్కిన్ అనిపిస్తుంది కదా, దాని అర్థం మీ స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయినట్టు. అలాంటి టైమ్స్లో విటమిన్ సి అండ్ కోజిక్ యాసిడ్ ఇలాంటి యాక్టివ్ స్టార్ట్ చేసే ముందు బ్యారియర్ని రిపేర్ చేయాలి. బ్యారియర్ హీలింగ్కి ద హోలీ గ్రేల్ ప్రొడక్ట్ దట్ ఐ హ్యావ్ ఫౌండ్ ఈజ్ ద ఆర్డినరీది బ్యారియర్ సపోర్ట్ సీరమ్. యాసిడ్స్ యూజ్ కాదు, అబ్యూస్తో నా స్కిన్ ఇలా అయితే దాన్ని ఇది హీల్ చేయగలిగింది. అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. విటమిన్ సి, కోజిక్ యాసిడ్, ట్రాన్సిలాక్ యాసిడ్ ఇలాంటి యాసిడ్స్ మనకి స్కిన్ని ట్రీట్ చేస్తుంది అండ్ ఇది హీల్ చేస్తుంది. సో మీ స్కిన్కి తగ్గట్టు మీరు చూస్ చేయాలి. నా స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్కి మేజర్ పిల్లర్స్ ఈ రెండే, సన్ స్క్రీన్ అండ్ విటమిన్ సి. బిగినర్స్ యూ జస్ట్ నీడ్ సన్ స్క్రీన్ అండ్ విటమిన్ సి. మాయిశ్చరైజర్, టోనర్ ఇదంతా తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఐ ఫీల్ దట్ ప్రతి ఒక్క సన్ స్క్రీన్కి మాయిశ్చరైజింగ్ బేసే ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ లేకపోయినా కూడా మనకు ఓకే. ఫర్ బిగినర్స్ ఐఎమ్ సేయింగ్. అఫ్ కోర్స్ మీకు ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఉంటే యూ డూ నీడ్ అ మాయిశ్చరైజర్. ఇక్కడ మాయిశ్చరైజర్ సజెషన్స్ కూడా మీకు ఇచ్చేస్తాను. సో ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ వాళ్ళు ఫైటోసెరమైడ్ అండ్ ఈ నియాసెరమైడ్ బై ద డర్మాకో మంచి థిక్ క్రీమ్స్ అనమాట. చాలా బెనిఫిషియల్ ఉంటుంది ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ వాళ్ళకి. అండ్ ఆయిలీ స్కిన్ పీపుల్ కి దిస్ ఇస్ లైక్ అ మాస్టర్ పీస్ ఫ్రమ్ డర్మాకో. ఓకే, ఇది ప్రాపర్లీన్ మాయిశ్చరైజర్. నా థర్డ్ ఇంపార్టెంట్ పిల్లర్ క్లీన్ ఈటింగ్. క్లీన్ ఈటింగ్ అంటే మీరు అని ఫేసెస్ చేయక్కర్లేదు, ఏదో సన్యాసం తీసుకొని ఓన్లీ పండ్లు కాయకూరలే తినాలి అని నేను చెప్పట్లేదు. హెల్దీ ఈటింగ్ కెన్ బి సో మచ్ ఫన్ గైజ్. హెల్దీ ఈటింగ్ అంటే టేస్ట్లెస్ ఫుడ్ కాదు. యూ కెన్ హ్యావ్ వెరీ టేస్టీ ఫుడ్ వైల్ ఈటింగ్ హెల్దీ ఆల్సో. ఇన్స్పిరేషన్కి నా రోజు ఆహారం సిరీస్ ఒకటి ఉంది కదా, అందులో ప్రతి ఒక్క రెసిపీ చాలా హెల్దీగా ఉంటుంది. నా రోజు ఆహారం అనే వీడియోస్ అన్నిటినీ ఒక ప్లేలిస్ట్ చేసి కింద పోస్ట్ చేసేస్తాను. చెక్ ఇట్ అవుట్, రెసిపీస్ ట్రై చేయండి అండ్ మూవ్ టువర్డ్స్ ఎ హెల్దియర్ లైఫ్ స్టైల్. తర్వాత బేసిక్ థింగ్స్ గైస్, లైక్ బయట ఫుడ్ చాలా వరకు తగ్గించాలి అండ్ అదే ఫుడ్, అదే టేస్టీ యమ్మీ మీ ఫేవరెట్ డిషెస్ బయట ఏదైతే దొరుకుతుందో మనం ఇంట్లో చేసుకుని తినొచ్చు. యూట్యూబ్ ఇస్ లైక్ అ డైరెక్టరీ. ఓకే, మీకు ప్రతి ఒక్క టాపిక్కి ఎన్నో మిలియన్స్ ఆఫ్ వీడియోస్ వచ్చేస్తాయి. సో ట్రై దీస్ థింగ్స్ అట్ హోమ్, బికాస్ ఇంట్లో మన కిచెన్లో ఏదైనా చేస్తే వీఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ద ఇంగ్రీడియంట్. అన్ని మంచి క్వాలిటీ బ్రాండ్ది కొనేసి కిచెన్లో స్టాక్ చేస్తాం, అవునా? అదే బయట ఫుడ్ అంటే వీ కెన్ నెవర్ బీ షూర్ వాళ్ళు యూజ్ చేసిన ఆయిల్స్, మేబీ వాళ్ళు ఆల్రెడీ అందులో డీప్ ఫ్రై చేశారు, అదే ఆయిల్తో మనం వంట చేయొచ్చు, లేదంటే స్పైసెస్ అదంతా అడల్టరేటెడ్ ఉండొచ్చు. అసలు ఎలా స్టోర్ చేస్తున్నారు అనేది కూడా మనకు తెలియదు. దాంతో హెల్త్ స్పాయిల్ అవుతుంది అండ్ బై ప్రొడక్ట్గా మన స్కిన్ కూడా స్పాయిల్ అవుతుంది. బికాజ్ లోపల ఏదైనా గడబడ్ జరిగితే అది కనిపించేది బయట మన స్కిన్ మీదనే. ఓకే, అండ్ వీటితో పాటు నా మ్యాజిక్ స్కిన్ అండ్ హెయిర్ డ్రింక్ రెసిపీ లాస్ట్ వీడియోలో దొరుకుతుంది, విచ్ ఇస్ ద 5-month హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. అది కూడా లింక్ నేను కింద పోస్ట్ చేసేస్తాను. ఆ డ్రింక్ గనక మీరు ఎవ్రీ డే తాగితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నేనైతే విత్ బ్రేక్ఫాస్ట్ లేదంటే పోస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది తాగేస్తాను. సో మార్నింగ్ మన బాడీ ఈజ్ రెడీ టు అబ్జార్బ్ థింగ్స్ దట్ వీ గివ్ ఇట్ కదా. సో మార్నింగ్ టైం చాలా ఇంపార్టెంట్. ఆ టైంలోనే నేను స్కిన్కి ఈ టానిక్ ఇచ్చేస్తాను. హెల్త్ టానిక్ అంటే మెడికల్ షాప్లో దొరికే టానిక్ కాదు, నా స్పెషల్ డ్రింక్ రెసిపీ. ఫోర్త్ అండ్ లాస్ట్ మేజర్ పిల్లర్ ఫర్ యువర్ స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్, హైడ్రేట్ యువర్ సెల్ఫ్. నో వెయిట్, బోర్ అయి జంప్ అయిపోకండి. అబ్బో ఇలాంటివి ఎన్నో వినలేదు, వీళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి అనుకుంటే ఐ కెన్ నాట్ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. అలాంటప్పుడు మీరు లైఫ్ లాంగ్ ఒక మ్యాజిక్ సోప్, ఒక మ్యాజిక్ ట్రీట్మెంట్, ఒక మ్యాజిక్ క్రీమ్ వెతుకుతూ ఉండొచ్చు, బట్ యూ విల్ నెవర్ ఫైండ్ ఇట్ బికాజ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏ ట్రీట్మెంట్ చేసినా, ఎలాంటి సోప్ వాడినా అది ఓన్లీ టెంపరీ, బికాజ్ అది బయట వర్కే. అసలు మీరు ఏం చేస్తారండి, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? చెప్తేనేమో వినరు, నమ్మరు. నా యాక్చువల్ స్కిన్ హైడ్రేషన్ ఫార్ములా చెప్పాలంటే 3 liters of water, 1 liter of పల్చటి బటర్ మిల్క్ అండ్ 1 or 2 కొబ్బరి బొండం ఎవ్రీ డే. ఇది నా ఎవ్రీడే రొటీన్గా చేశాను అండ్ 6 monthsలో గైస్ ఐ కుడ్ సీ అమేజింగ్ స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ యూ నో ద స్పాట్స్, పిగ్మెంటేషన్స్ లోపల నుంచి బ్రేక్ అయి డిసింటిగ్రేట్ అవ్వడం జరిగింది. అండ్ ఫైనలీ ఇయర్స్ ఆఫ్ ట్యాన్ మెల్లిమెల్లిగా తగ్గి నా పుట్టుకతో ఉన్న ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో అది ఇలా బయటికి రావడం జరిగింది. అండ్ యాక్నే పింపుల్స్లో చాలా లైక్ ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది.
ఒకేజనలీ ఇప్పుడు కూడా వస్తాయి 1 or 2, బట్ నాట్ లైక్ దాట్ టైమ్, లైక్ 3, 4 హీట్ బాయిల్స్ లాంటి పెద్ద పెద్ద పింపుల్స్ ఎప్పుడు ఉండేవి ఫేస్ మీద. ఇప్పుడు వరకు నేను చెప్పింది క్లియర్గా బ్రేక్ డౌన్ చేసి మీకు చెప్పాలి అంటే, లోపల నుంచి సిస్టమ్ని రీసెట్ చేయడం అండ్ బయట నుంచి రిపేర్ అండ్ ప్రొటెక్ట్ చేయడం. లోపల అండ్ బయట కేర్ ఏదో ఒక మిడ్ పాయింట్లో కలిస్తే అప్పుడే మంచి స్కిన్, హెయిర్, హెల్త్ ఏదైనా. ఈ 4 పాయింట్స్ గుర్తు పెట్టుకొని ట్రై చేయండి అండ్ 6 months ట్రై చేశాకే ఇది వర్కౌట్ అవ్వట్లేదక్క అని చెప్పండి. బికాజ్ మీకు చేంజెస్ ఫస్ట్ మంత్ లోపే కనిపిస్తాయి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి 2-3 monthsలో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ 6 months తర్వాత మిమ్మల్ని ఎప్పుడు నోటీస్ చేయని వాళ్ళు కూడా డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. మీ క్రష్, మీ స్పెషల్ సమ్వన్ ఎప్పుడు మిమ్మల్ని నోటీస్ చేయని వాళ్ళు కూడా నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, నౌ స్టాప్ బ్లషింగ్, గెట్ టు వర్క్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. ఏం కాంప్లికేషన్స్ లేకుండా జస్ట్ 4 పాయింట్స్ మీకు చెప్పాను. ఇవి మీరు కరెక్ట్గా ఫాలో అయితే ట్రస్ట్ మీ, ఒక మేజర్ స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూస్తారు. స్కిన్ కేర్ బిగినర్స్ నుంచి స్కిన్ కేర్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఈ 4 simple టిప్స్ ఫాలో అవ్వచ్చు అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫౌండ్ ఇట్ హెల్ప్ఫుల్, ప్లీజ్ ఫార్వర్డ్ ఇట్ టు సమ్వన్ హూ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ వీడియో. Subscribe, like and share and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.